మొత్తం 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు అయితే వచ్చేసాయి. వెస్ట్ బెంగాల్లో బీజేపీ వచ్చింది, అలాగే అస్సాంలో బీజేపీ వచ్చింది, పుదుచ్చేరిలో కూడా బీజేపీ వచ్చింది, తమిళనాడులో టీవీకే విజయ్ ప్రపంచం సృష్టించాడు, అలాగే కేరళలో వచ్చేసి కాంగ్రెస్ కూటమి గెలిచింది. చరిత్రలో ఇది రెండోసారి. మొదటిసారేమో ఎన్టీఆర్ ప్రపంచం సృష్టిస్తే ఇప్పుడు తమిళనాట విజయ్ ప్రపంచం సృష్టించాడు. ఆనాడు తక్కువ టైంలో పార్టీ స్థాపించి అలాగే సీఎం అయిన ఎన్టీఆర్ ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం పార్టీ స్థాపించి ఇప్పుడు సీఎం పీఠం ఎక్కబోతున్న విజయ్. ఇద్దరి మీద తేడా ఏమీ లేదు. మధ్యలో చాలామంది వచ్చారు. 2009లో చిరంజీవి పాలిటిక్స్కి వచ్చాడు, కానీ అతనుకున్న క్రేజీకి సీట్లు అయితే రాబట్టలేకపోయారు. 18 సీట్లతో ఆ తర్వాత కాంగ్రెస్లోకి విలీనం అయిపోయాడు. ఆ తర్వాత వచ్చిన పవన్ కళ్యాణ్ అయితే 2 చోట్ల పోటీ చేశాడు, 2 చోట్ల ఓడిపోయాడు. ఆ తర్వాత ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేసి అప్పుడు 21 సీట్లు తీసుకుని 21 సీట్లు గెలిచారు. ఆ తర్వాత వచ్చిన జగన్ ఫస్ట్ టైం ఓడిపోయాడు, సెకండ్ టైం ఏమో 159 సీట్స్తో గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా సొంతంగా పార్టీ పెట్టి అదే రాష్ట్రంలో సీఎంగా ఉన్న స్టాలిన్ కూడా ఓడిపోయాడంటే, కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడంటే అది తమిళనాడులో విజయ్కున్న క్రేజ్ అంటే. నాకు తెలిసి ఇంకా ఇండియాలో మార్పు చేర్పులు జరుగుతాయి అనుకుంటున్నాను. ఇంతకుముందు కింగ్ మేకర్ అవుతారని చెప్పి వీడియో తీశాను, కానీ ఏకంగా కింగ్ అయి కూర్చున్నాడు తమిళనాడులో. విజయ్కి వచ్చిన మెజారిటీ గురించి మీరు ఏమనుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.